అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే అమ్మ హృదయం పొంగి క్షీరాన్నమయ్యే అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రమునయ్యే ఆలు యతియు ప్రాసమునయ్యే 10 మందిలో నిలబడి మాట్లాడే ధైర్యాన్ని ప్రసాదించిన అమ్మకు ముందుగా నమస్కారం. నేను గరికపాటి వారి ఉపన్యాసం విన్నాకే వెళతాను అని ఓపికగా వినడానికి సిద్ధపడిన గంటా శ్రీనివాసరావు గారికి నమస్కారం. కానీ మంచి శబ్దాన్ని కవిచేత ఆవిష్కరింపజేయగలిగిందే మంచి దృశ్యం. మంచి దృశ్యాన్ని చిత్రించేలా చేయగలిగిందే మంచి శబ్దం. ఈ అనుబంధమే కొప్పరపు కవుల పురస్కారాన్ని విశ్వనాథ్ వారికి ఇప్పించింది. ఇది కొప్పరపు కవుల ఆశీస్సు, వారి నిర్ణయం. శబ్దానికి దృశ్యానికి ఉండే అనుబంధం అటు. ఈవేళ దృశ్యం వేరే, నటీనటుల యొక్క శబ్దాలు వేరే, పాటలు వేరే, ఆటలు వేరే. ఇక వారిదంటూ ఏదైనా ఉంటే ఆ ముఖం ఒక్కటే. అది కూడా మార్ఫింగ్ చేసే ప్రక్రియ వచ్చాక అవన్నీ ఏమి ఉండవు. ఇంకా కూడా ఇప్పుడు అటువంటి సినిమాలు మనం చూస్తున్న రోజుల్లో ఈ అనుబంధం అర్థం కాదు. కానీ నా పాటలు నేనే పాడతాను, నా మాటలు నేనే మాట్లాడుతాను అనేటువంటి భానుమతి లాంటి నటీమణులు ఉండే రోజుల్లో సినిమాలు ఎలా ఉండేవో మనకి బాగా తెలుసు. విశ్వనాథ ఆ కాలానికి సంబంధించిన మనిషి. అందుకే ఆయన చిత్రాలని కలకాలం గుర్తుండిపోయేలా ఉన్నాయి. 30 ఏళ్ళైనా శంకరాభరణాన్ని మనం మర్చిపోలేకపోతున్నాం. ఇప్పుడు సినిమా 3 గంటల తర్వాత మళ్ళీ ఏం చూసామంటే మనం గుర్తుంటుంది. ఏదో చూసాం, పిల్లలు బాగా పెట్టారు, చూసాం అంతే. అందుకని విశ్వనాథుగా మనం సన్మానం చేస్తూ ఉన్నాం. కొప్పరపు కవులు ఆశువుకి ప్రసిద్ధులు కాబట్టి ఆశువుగానే విశ్వనాథు వారికి ఒక పద్యంలో సన్మానం చేసి అనంతరం కొప్పరపు కవుల ప్రభ గురించి, ప్రతిభ గురించి మాట. జాతి పూజ చేయు శంకరాభరణము. శంకరాభరణం అంటే వాసుకి, నాగజాతి నాయకుడు. మనం పావులకి భయపడలేదు. ఇప్పుడు భారత జాతి పావుల్ని పూజించాం, గౌరవించాం, ప్రేమించాం. నాగుల చవితి అంటే పావుల్ని పూజిస్తాం, ప్రేమిస్తాం, పాలు పోస్తాం. పావులకు భయపడద్దని పిల్లలకి చెప్పిన జాతి భారత జాతి. జాతి పూజ చేయు శంకరాభరణము, నీతి మెరుగులేను స్వాతి ముత్యము. జాతి పూజ చేయు శంకరాభరణము, నీతి మెరుగులేను స్వాతి ముత్యము. ఆగి చూడమనడి సాగర సంగము, ఆగి చూడమనడి సాగర సంగము. అతడే విశ్వనాథ ఆంధ్రమేధ. జాతి పూజ చేయు శంకరాభరణము, నీతి మెరుగులేను స్వాతి ముత్యము. ఆగి చూడమనడి సాగర సంగము. అతడే విశ్వనాథ ఆంధ్రమేధ. తెలుగువారు ఎంత ఉన్నతంగా చిత్రాలు తీయగలరు అంటే విశ్వనాథ చిత్రం ఒక ఉదాహరణ. తెలుగువారు ఎంత ఉన్నతంగా పద్యాలు చెప్పగలరు అంటే కొప్పరపు కవుల పద్యం ఉదాహరణ. అందుకని వాడి రెండింటినీ మనం ఇక్కడ సంగమింపజేసి ఒక శబ్దకావ్య స్వరూపమైన కొప్పరపు కవుల వేదిక మీద ఒక దృశ్యకావ్య స్వరూపమైన విశ్వనాథకి పురస్కారం అందించాం. ఎందుకంటే ఔచితీపేతమైన కారణం వేరే ఏమీ ఔచిత్యం ఇదే ప్రధానం. ఇక కొప్పరపు కవుల ప్రతిభ, ప్రభ. వారు ఆశు కవిత్వానికి ప్రసిద్ధులు. అది కూడా ఎటువంటి ఆశువు? ఆశు కవిత్వం గురించి కొందరు తర్వాత కవులు మాట అన్నారు. విని పద్యాలు విని అందులో ఆశువు తప్పితే ఇక రాసు ఏం లేదు. రాసుకున్న 4 కాలాలు కూడా చదువుకున్నామనే మాటలే ఉండవు. సుబ్బరాము మాట సూటి మాట, అపరాము మాట అడ్డ మాట అలాగే ఉంటాయి కదా. గణాలుగా శతకాలు రాస్తూ ఉంటారు కొంతమంది. సుబ్బరావు మాట సూటి మాట. నేను సరిపోయిన సుబ్బారావు కూడా పద్యంలో ఏమో లేదు, అలా అయిపోవడం.
సుబ్బారావు ఏ గానం ఏ ఛందస్సులో ఎముకుతుందో ఆ పద్యం ఎంచుకోవాలి కానీ నీకు చేత కదా అని సుబ్బారావు ఉండే దీర్ఘం తీసేస్తే వాడు బాధపడవు. అది అప్పారావు అంతే. నీకు అప్పారావు ఇమ్మడాలంటే శారదూలము మత్యేమో ఎత్తుకో, అది ఓపిక లేదు. అక్కడ గణాలు కొంచెం కష్టంగా, అందుకని అప్పారావుని తీసుకొచ్చి అప్పారావు చేసేస్తే వాడు బతుకేమైపోయింది. ఇటువంటివి కూడా ఆశువుగా చెప్పడం మొదలు పెట్టాక ఆశు కవిత్వానికి చెడ్డ పేరు వచ్చింది. కొప్పరపు కవులు చెప్పిన రోజుల్లో బ్రహ్మాండంగా ఉంది. చివరికి దిగి 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 ఆశు కవిత్వం ఏ స్థాయికి వచ్చిందంటే మహాకవులు కొంతమంది అన్నారు, ఒడుమండి ఆశు కవిత ఒకటి ఆవు పేడ ఒకటి సహజ శుద్ధ చేయము జగతీయంగు. ఆశువుగా ఎవరన్నా పద్యం చెప్పినా ఆవు పేడ గురించి ఎవరన్నా మాట్లాడాను ఇంకేం అనకూడదు, అంటే అవి రెండు పవిత్రం. ఏదైనా ప్రమాదం వచ్చేలా ఉంటే పలానా వారు వచ్చి ప్రణబ్ ముఖర్జీ గారు మన పేరేదే కదా ట్రబుల్ షూటర్ అని పేరే, ఆయన చక్రం పట్టేస్తూ ఉంటాడు. ఏదైనా తీవ్రమైన సమస్య వస్తే ఆయన దగ్గరికి అడుగుతారు, వెంటనే చక్రం పట్టేస్తారు. ఈ చక్రం పట్టేయడం జాతీయం ఎందుకు వచ్చింది అంటే సైంధవుడిని చంపడానికి సూర్యాస్తమయం అయిపోతే అర్జునుడు చనిపోతాడు, గాంధీవంతో సహా చచ్చిపోతానని చెప్పాడు. మన వాళ్ళకి పౌరుషాలు పరాక్రమాలు చేత కాకపోయినా ఆత్మహత్యలు చేతనవుగా, దానికి ఇబ్బంది ఉంది. చిలింగి బేన ఉంటుంది ఎదురుగా, చిలింగి బేనాయ విద్మకే సున్నీ కంఠాయ ధీమకి తను తావు ప్రచోదయ అయిపోయినట్టు. అది చేతనైందే. అందులో అర్జునుడైనా అంతే, ఏం చేస్తాడు, భావం నేను చచ్చిపోవడం కాదు పెద్ద మనిషి, నీ పని నువ్వు నేను చూసుకుంటా అని చెప్పాడు కృష్ణుడు భగవంతుడు అంటే. అందుకే ఆయన చక్రం తలుచుకున్నాడు, స్మరించాడు, చక్రం వచ్చింది, సూర్యుడికి అడ్డం పెట్టాడు. సూర్యాస్తమయం అయిపోయింది దానికి ముందు సైంధవుడు యా అని పైకి వచ్చాడు, పోలేక వాడికి ఆనందం కదా, నేను బతిగా అని పైకి వచ్చాడు. ముందు వేసాను, అప్పటికే అర్జునుడికి అనుమానం ఏం జరిగిందో తెలియక బాబా ముందు వేసి తర్వాత చూద్దామన్నాడు. అందుకని వేసేసిన తర్వాత చెప్పాడు. అప్పుడు చక్రం తీసేస్తే మళ్ళీ సూర్యుడు వెలుగుతున్నాడు. అదయ్యా నా మాయ, భగవంతుడు నమ్ముకుంటే అన్ని మాయలు చేస్తాడు మన గురించి. భక్తుల్ని కాపాడడం అంటే అది. అందుకని ఎంత అందంగా వీళ్ళు పూర్ణ చేస్తున్నారో పద్యాన్ని చూడండి. సైంధవుడు ఉన్నాడు కనుక ఈ గడియారం ఉండుంటే, వాడు చేతికో వాచి ఉండుంటే వాడు బతికేవాడు కదా. ఇప్పుడు ఏం చెప్పేవాడు, ఒకవాడు సూర్యుడికి శ్రీకృష్ణుడు చక్రం అడ్డు పెట్టే వాడు చూసి అదేం కాదు ఇంకా 4:45 ఇంకా సూర్యాస్తమయానికి 1 గంట సమయం ఉందని వాడు బతికేవాడు కదా. ఆ కాలానికి గడియారం లేకపోబట్టి శ్రీకృష్ణుడు మాయలు నడిచేయాలి. ఎంత గొప్ప ఊహని కలిగించడం ఇది. ప్రతిభ దీన్ని ప్రతిభ కొప్పరొకవుల ప్రతిభ ప్రభాన పుస్తకానికి ఎందుకు పేరు పెట్టాము అంటే, దీన్ని ప్రతిభ ఊరికే గడియారం గురించి చెప్పమని అంటే గడియారము చూడ కాలము చూపించు చూపించగలుగుతుంది ఏదో మాట అంటారు. ఇది పద్యమైన ఇప్పుడు చెబుతున్నాను ఆసుగా సరదా. గడియారము చూడ కాలము చూపించు, కాలం కాకపోతే ఏం చూపిస్తుంది, తిరుగుచుండు నది తిరుగులేక, ఇవన్నీ మామూలు మాటలే. అది చెప్పాలా నువ్వు ఎందుకు ఇక్కడ, ఏదైనా కొత్త విషయం చెప్పాలి. ఆ కొత్త విషయాన్ని కూడా ఎంత అందంగా ముందు శాస్త్రీయమైన విషయం చెప్పి దాని పురాణాలకు అన్వయం చేశారు. గడియారం ఉపయుక్త వస్తువులను అగ్రస్థానము ముందు, మనకు ఉపయోగపడే వస్తువుల్లో గడియారం చాలా ముఖ్యమైనది. ఇది మామూలు నేను బతిగా అని పైకి వచ్చాడు. ముందు వేసాను, అప్పటికే అర్జునుడికి అనుమానం ఏం జరిగిందో తెలియక బాబా ముందు వేసి తర్వాత చూద్దామన్నాడు. అందుకని వేసేసిన తర్వాత చెప్పాడు. అప్పుడు చక్రం తీసేస్తే మళ్ళీ సూర్యుడు వెలుగుతున్నాడు. అదయ్యా నా మాయ, భగవంతుడు నమ్ముకుంటే అన్ని మాయలు చేస్తాడు మన గురించి. భక్తుల్ని కాపాడడం అంటే అది. అందుకని ఎంత అందంగా వీళ్ళు పూర్ణ చేస్తున్నారో పద్యాన్ని చూడండి. సైంధవుడు ఉన్నాడు కనుక ఈ గడియారం ఉండుంటే, వాడు చేతికో వాచి ఉండుంటే వాడు బతికేవాడు కదా. ఇప్పుడు ఏం చెప్పేవాడు, ఒకవాడు సూర్యుడికి శ్రీకృష్ణుడు చక్రం అడ్డు పెట్టే వాడు చూసి అదేం కాదు ఇంకా 4:45 ఇంకా సూర్యాస్తమయానికి 1 గంట సమయం ఉందని వాడు బతికేవాడు కదా. ఆ కాలానికి గడియారం లేకపోబట్టి శ్రీకృష్ణుడు మాయలు నడిచేయాలి. ఎంత గొప్ప ఊహని కలిగించడం ఇది. ప్రతిభ దీన్ని ప్రతిభ కొప్పరొకవుల ప్రతిభ ప్రభాన పుస్తకానికి ఎందుకు పేరు పెట్టాము అంటే, దీన్ని ప్రతిభ ఊరికే గడియారం గురించి చెప్పమని అంటే గడియారము చూడ కాలము చూపించు చూపించగలుగుతుంది ఏదో మాట అంటారు. ఇది పద్యమైన ఇప్పుడు చెబుతున్నాను ఆసుగా సరదా. గడియారము చూడ కాలము చూపించు, కాలం కాకపోతే ఏం చూపిస్తుంది, తిరుగుచుండు నది తిరుగులేక, ఇవన్నీ మామూలు మాటలే. అది చెప్పాలా నువ్వు ఎందుకు ఇక్కడ, ఏదైనా కొత్త విషయం చెప్పాలి. ఆ కొత్త విషయాన్ని కూడా ఎంత అందంగా ముందు శాస్త్రీయమైన విషయం చెప్పి దాని పురాణాలకు అన్వయం చేశారు. గడియారం ఉపయుక్త వస్తువులను అగ్రస్థానము ముందు, మనకు ఉపయోగపడే వస్తువుల్లో గడియారం చాలా ముఖ్యమైనది. ఇది మామూలు విషయం మీద కవిత్వం కాదు, వాళ్ళకి తెలుసు మనకే తెలుసు ఆ విషయం. తర్వాత అయ్యుడు చంద్రార్కుల కారణీక జలదం ఉగ్రంబుగా క్రమ్మునయ్యడా. ఊడు అంటే నక్షత్రం, చంద్ర అంటే చంద్రుడు, అర్క అంటే సూర్యుడు.
సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ నక్షత్రాలు కానీ ఏవీ కనపడకుండా మేఘాలు కొన్ని రోజుల్లో బాగా కమ్మేస్తారు చూడండి. ఇప్పుడు సూర్యుడిని కూడా కనపడట్లా మేఘచ్చన్ని అన్ని దుర్దినం అంట. అలా మేఘాలు బాగా కమ్మేసి సూర్యుడు కనపడకపోతే సంస్కృతంలో దాన్ని దుర్దినం అన్నారు. చెడ్డ రోజుని అర్థం కాదు, మేఘాలు కనపడట్లేదు, సూర్యుడు కనపడట్లేదు. నిజంగా సూర్యకాంతి లేకపోతే చెడ్డ రోజేగా ఆ పేరు అడగదు, అది దుర్దినం అన్నారు. అలాంటి రోజుల్లో నీకు కాలం తెలియాలి అంటే గడియారం ఒక్కటే కదా. అటువంటిప్పుడు కాలం వెలిగించు. కాబట్టి సైంధవుని నాడి యంత్రమే ఉన్నచో, సైంధవుని నాడి యంత్రమే ఉన్నచో కడు కష్టం బగుగాదే, కడు కష్టం బగుగాదే గాండివి ప్రతిజ్ఞం దీప్పగా చక్రికిన్. ఆధునిక వస్తువా ప్రాచీన వస్తువా అనేది కవిత్వానికి ఎప్పుడు విషయం కాదు. రసము 1000 రెట్లు గొప్పది అన్నారు విశ్వనాథ్. నువ్వు ఏ వస్తువుని తీసుకో, ఏ కథ తీసుకో, దాన్ని రసమయంగా చెప్పావా లేదా. మేము అప్పుడు విజయవాడలో భువన విజయం వస్తుంటే నేను తెలంగాణ రామకృష్ణుడు పాత్ర వేశాను. పొరపాటు ఈ గడియారం పెట్టుకుని ఎక్కేసా వేదిక మీద. అలవాట్లో పొరపాటు జరుగుతాయి కదా. ముందు ఏం తీసామంటా, ముందు ఎక్కేసాం. తెలంగాణ రామకృష్ణుడు కాలంలో గడియారం లేదుగా. ఎక్కేసి భజన చెబుతారు. ఒక ఆయన జనంలో జరిగాడు. తెలంగాణ రామకృష్ణ వారు ఏదో కొత్త ఆభరణం కూడా ధరించారు, అది ఏమిటో చెప్పండి. ఏం చెబుతాము, ఏదో ఒకటి చెప్పు తప్పుకోవడం. కొప్పరం కబులే మనకి స్ఫూర్తి. ఇలాంటి పద్యాలు చదువుకున్నాం కాబట్టి ఒక ఆలోచన తెలిసింది. వెంటనే ఒక మాట అన్నా, నేను ఇక్కడ అప్పుడు స్వర్గం నుంచి కిందికి దిగామని చెప్పారు వ్యాఖ్యానంలో. ఇప్పటి కాలమే 21వ శతాబ్దమే. కానీ ఈ కవులందరూ స్వర్గం నుంచి కిందికి దిగారు. స్వర్గానికి పోయిన వాడు ఎవడో రాడు, వస్తే మనం పోవాల్సి ఉంటుంది. అందుకని వచ్చి చెప్పారు. అందుకని ఆ మాట చెప్పారు, మేము కిందికి దిగాం కదా, కిందికి దిగాక దారి వెంట నడుస్తూ ఉంటే ఎవరి చేతికో ఇది ఉంది, దీన్ని చూసి దేని మీద పద్యం చెప్పాను నేను, వాడు నా ప్రజ్ఞకు మెచ్చుకుని ఆ వస్తువు నాకు బహుమతి ఇచ్చాడు అన్న సమర్పించుకున్నాను. వీళ్ళు చప్పట్లు కొట్టారు, మీ సొమ్మ మీద ఆయన కొట్ల. ఆయన ఏమన్నా తెలిసి ఆ పద్యం కూడా చెప్పారట. నేను తప్పించుకుందామని ఏంటంటే, అయితే ఆ పద్యం కూడా చెప్పండి, మీ గడియారం బహుమతిగా వచ్చిన పద్యం మాకు తెలియాలి కదా. అప్పుడు చెప్పా, ఇటువంటి పద్యాలు స్ఫూర్తిగా ఉండి అభ్యాసం చేశాం కాబట్టి. గంటకొక తూరే గాని కథనతొకటి, తిరుగు లేకుండా రేభవం తిరుగునొకటి. గంటకొకసారి గాని కథనతొకటి, తిరుగు లేకుండా రేభవం తిరుగునొకటి. కాని గంటల ముళ్ళునే కాంతురెప్పుడు, శ్రమకు గుర్తింపు లేదుగా జగతి యందు. గడియారంలో గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు 3 ఉంటాయి. గంట కోశాలు కానీ కథతో బద్ధకంగా కదులుతున్నది. నిమిషాల కోశాలు కదులుతుంది. పాపం రాత్రి మొగడు మనం పడుకున్నా సరే కదిలేటువంటిది సెకండ్ల ముళ్ళు కదా. టైం ఎంత అయింది అంటే ఎవరైనా గంటలు చెబుతాడు, నిమిషాలు చెబుతాడు, కానీ సెకండ్లు చెప్పడే ఒలింపిక్ గేమ్స్ కూడా తప్ప. అంటే శ్రమకి గుర్తింపు లేదుగా జగతి. కొంతమంది చాలా కష్టపడుతున్నాం, అమ్మ ఎవడు ఇచ్చాడు మనకి డబ్బులు అంటే. అంటే శ్రమకి గుర్తింపు లేదు. అలా గుర్తింపు లేదని సెకండ్ ముళ్ళు తిరగడం మానేయలేదు కదా. అందుకని ఆ సెకండ్ ముళ్ళలాగా మనం పనిచేయాలి, మన బాధ్యత మనం చేయాలి, గుర్తింపు తర్వాత. ఇలాంటి అద్భుతమైన స్ఫురణను మేము ఆధునికమైన వాళ్ళని చెప్పగలుగుతున్నాము అంటే ఆ మహాకవుల యొక్క స్ఫురణ నిజాన్ని. అలాగే వాడు మరొక మాట, అందరికీ మన్మధుడు గురించి బాగా తెలుసు. అందరూ సంసారాలు చేస్తున్న వాళ్ళంగా వాడి ప్రభావమేగా మన్మధుడు లేకపోతే మన్మధుడు. ఆ మన్మధుడు గురించి ఇతర కవులు ఎవరు అంతవరకు చెప్పని గొప్ప మాట కొప్పరపు కవులు చెప్పారు. రాసు కానీ వాడు అవధానం చేస్తుంటే మన్మధుడు గురించి చెప్పండి అన్నారు. ఏదో ఊరికే ఆడ మగ వీళ్ళందరినీ కలుపుతాడు, ఏదో చెప్పచ్చు. దానికి ఏముంది. అప్పట్లో మన్మధుడు ఉద్యానవనాల్లో ఉండేవాడు, ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గెడితే ఉంటాడు. పూర్వకాలంలో సరోవర తీరాల్లో ఉండేవాడు, ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటాడు. ఇప్పుడు వాడు కానీ ఎక్కడ నడిస్తే అక్కడ ఉంటాడు. దానికి ఏదో చెప్పాలి కదా భావాలన్నీ, అది చెప్పరు వాడు. సుమురకులగ్రగణ్యుడయి శోభిలు వాడేవాడు ఎంత వీరుడే. సుమునకులగ్రగణ్యుడయి శోభిలు నట్టుడు వీరుడెవడే. సుమునకులగ్రగణ్యుడయి శోభిలు నట్టుడు వీరుడెవడే. దారుణము శిలీముఖము దాల్చిన ఒక్కటి రెండు గానగున్. దారుణము శిలీముఖము దాల్చిన ఒక్కడు రెండు గానగున్. దారుణము శిలీముఖము దాల్చిన ఒక్కడు రెండు గానగున్. నీరజ సాయకుండు నవనీరజ బాణము దాల్చిన. నీరజ సాయకుండు నవనీరము బాణముద నవనీరజ బాణము కండు దాల్చిన. నీరజ సాయకుండు నవనీరజ బాణము కండు దాల్చిన. పేరిమి రెండు నొక్కటగు వీరుడి తండో అతడు గిరిగింపుడి. మన్మథుడి గురించి ఒక విచిత్రమైన ఊహండి ఇది. ఎవడైనా వీరుడైన వాడు లోకంలో బాణం వేస్తే 1, 2గా చీలిపోతుంది. ఓ మనిషి ఉంటే 2 ముక్కలు అవుతాడు. అంటే అప్పట్లో బాణాలు వేసేవారు, మనం ఇప్పుడు బాంబులు వేస్తారు, మనం అర్థం చేసుకుంటాం. అందుకని 1, 2గా చీలిపోతుంది. ఒక వస్తువు 2గా చీలిపోతే ఒక మనిషి అయినా 2గా చీలిపోతాడు. ఎవడు ఎంతటి వీరుడు రాముడు అర్జునుడు ఎవరు వేసినా అంతే జరుగుతుంది.
కానీ మన్మధుడు విచిత్రమైన వీరుడు. వీడు దుంపదగా వీడు బాణం వేస్తే ఇద్దరు ఒకటే అవుతున్నారు, మళ్ళీ మూడో వాడు కూడా వస్తున్నాడు ప్రపంచంలో. ఇది కవిత్వం, ఇది కవిత్వం. ఇది కేవలం పద్యం కాదు, ఇందులో ఊరికి ఇది ఉత్పలమాల పద్యం. ఇందులో కన్నడ గౌరవ కణాలు 10 అక్షరం ఏంటి ఇవన్నీ ఉంటేనే దానికి. అందులో నువ్వు చిరకాలం గుర్తుండిపోయే మధుర భావన ఏదైనా చెప్పావో అప్పుడు మాత్రమే అది కవిత్వం. అటువంటి కవిత్వం కోసం ప్రయత్నం చేయాలి అంటే కొప్పరపు కవుల నుంచి ఆనాటికున్న సాహిత్యాన్ని ఇవాళ పిల్లలు చదవాలి. మంత్రి గారు ఉండగా నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను, అయ్యా తెలుగు మాధ్యమంలో విద్యా విధానం కనీసం 5వ తరగతి వరకు వచ్చేలాగా ప్రయత్నం చేయండి. మళ్ళీ జాతీయ నిర్మాణం లేదు. ఇంగ్లీష్ మీడియాన్ని మేము కాదనడం లేదు, 6వ తరగతి నుంచి పెట్టుకోండి. ముందు అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే 4 మాటలతో మొదలవ్వాలి తప్ప యాపిల్, బ్యాట్, క్యాట్, డాగ్ అనే దిక్కుమాలిన మాటలతో మన పిల్లలు చదువుకోవాలి. ఎందుకంటే యాపిల్ ముందు తల్లి, అమ్మతో మొదలైన విద్య యాపిల్. అమ్మ ఎక్కడ, యాపిల్ ఎక్కడ? అమ్మ ఏమో ఆరాధించే పదార్థం, యాపిల్ శుభ్రంగా తినే పదార్థం. ఆ తర్వాత బ్యాట్, అదేమో మంచి మాట. సచిన్ టెండూల్కర్, సరస్వతీదేవి అక్కర్లేదు. నేను క్రికెట్ మ్యాచ్ రద్దే నేను బాధపడేవాడే తప్ప కొప్పరపు కవుల సభ జరుగుతుందో జరగదో అని విశాఖపట్నంలో ఎవరన్నా అనుకున్నారా? 2020 రద్దయిందో ఎన్ని కంఠాలు ఏడు చేయండి, టీవీలు నిండా ఆ కంఠాలే కనపడ్డాయి. ఒకవేళ వర్షమే వచ్చి కొప్పరపు కవుల సభ నిజానికి ఎప్పుడు 9 మా వాడు తేదీ మార్చారు కుదరమాట, అది జరగదు. మరి ఎప్పుడు వర్షకాలమే, భాద్రపద మాసం. కానీ ఒక్కసారైనా కొప్పరపు కవుల సభ వర్షం కారణంగా రద్దయిందా? ఒకవేళ రద్దయినా బాధపడేవాడు ఎవడో ఉండడు. ఎందుకంటే నాకు కూడా ఏదో ఆయన ఇస్తానని చెప్పాడు కాబట్టి దాని గురించి బాధపడతాడు. అయ్యో వచ్చే పారితోషికం ఆగిపోయింది అనుకోవాలి తప్ప ఎవరు పడతాడండి? ఆ రోజు పద్యాల గురించి, సాహిత్యం గురించి, సంగీతం గురించి బాధపడేటువంటి రోజు వచ్చిన నాడు ఈవేళ యువతరంలో జరిగే ఆత్మహత్యలు ఒక్కటి కూడా జరగవు. కొప్పరపు కవుల జరపని మేము హామీ ఇస్తాం. అంత అందమైనటువంటి భాష వాళ్ళది. ఆ పాండిత్య ప్రతిభ వేరండి, కవిత్వ ప్రతిభ ఇది. పాండిత్య ప్రతిభలో ఒకే శబ్దాన్ని భిన్నమైన అర్థాల్లో వాడటం పాండిత్య ప్రతిభ. నానార్థ నిఘంటువు చదివితే తప్ప, జీవితంలో వాటిని అన్వయం చేసుకుంటే తప్ప అవి అర్థం కాని విషయం. ఆ ఒక అవధానం జరుగుతుంటే వారిని మరి కాస్త అవధానం రక్తి కట్టాలంటే సరదా అయిన అంశాలు ఉండాలి. రాముడి మీద పద్యం, కృష్ణుడి మీద పద్యం అంటే రామకృష్ణ పద్యం అంటే రంజకృష్ణ మీద పద్యం చెప్పని అడగాలి. అప్పుడు మనమోడు కూడా చెప్పాలి. అప్పుడు కాస్త వెనకాల మంచి మసాలా మేడం ఉంటారు, వాళ్ళు చప్పట్లు కొడతారు. మళ్ళీ తర్వాత మన పద్యాన్ని మనం పాడుకోవచ్చు. కొప్పరపు కవులు కూడా మంచి మీ సభ జరుగుతుంటే ఒక నవయువతి వచ్చిందండి, ఆవిడ మీద పద్యం చెప్పండి. నవయువత వస్తేనే పద్యం, 90 ఏళ్ళ ఆవిడ వస్తే ఈ చెబుతాం సీటు కూడా ఇవ్వదు. అదే నవయువత వస్తే 20 ఏళ్ళ ఆవిడ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటే అవర్ సీట్, మన సీట్ అలా అవర్ సీట్ అయిపోయినా. 90 ఏళ్ళ ఆవిడ వచ్చి ముసలావిడికి పని ఏమిటి ఇక్కడ? మానవ సహజం కదా. ఆ నవయువతిని ఎంత అందమైన పాండిత్య ప్రతిభతో వర్ణించారో చూడవాళ్ళు. సరసిజవైది వైది, సరసిజవైది వైది, కన సరసిజవైది వైరులను చాలా గగించుకు చత్వయంబుతో, సరసిజవైది వైరులను చాలా గగించుకు చత్వయంబుతో, సరసిజవైది వైరి నగజాలెడు మేలగు మధ్యమంబుతో, సరసిజవైది వైరి నగజాలెడు మేలగు మధ్యమంబుతో, సరసిజవైది వైరి నగ శక్యములాడెడు కప్పు కొప్పుతో, సరసిజవైది వైరి నగ శక్యములాడెడు కప్పు కప్పుతో, సరసిజ గంధి వచ్చే మరు సాయకమోయన సుబ్బయ్య. అడిగిన ఆయన పేరు సుబ్బయ్య. వీడు గొప్ప లౌక్యం ఉందండి వీడలో. నిజంగా వాడలో ఉంటుంది, అనుమానం ఏమీ లేదు. ఆ లక్షణం అటువంటి. ఆ లౌక్యం ఎటువంటిది అంటే ఆ మళ్ళీ కృష్యకుల పేర్లు ఎవరో అడగాల్సిన పని లేకుండా ఇంచుమించు రమ్య కారుణ్య గుణసాంద్ర రామచంద్ర సుబ్బయ్య అడిగిన వారి పేరు పద్యంలో పెడిచారు. ఇక మళ్ళీ ఎవరు అడిగారని చెప్పారని అనక్కల. పైగా ఇందులో లౌక్యమే కాదు, గొప్ప మానవత్వం, సహకార భావం ఏమిటంటే పద్యం ఉన్నంతకాలం ఆ వ్యక్తి కూడా మిగులుతాడండి. ఎంత గొప్ప ఉదారమైన హృదయం అది. పద్యం చిరకాలం ఉంటుంది. పద్యంతో పాటు ఆమె ఎవరు అడిగారంటే సుబ్బయ్య గారు అడిగారు. ఎవరు అడిగారంటే రామచంద్రుడు అనే పేరు గారు కూడా అడిగారు. ఆయనకి సమాధానం చెబుతున్నట్టుగా ఆయన పేరు కూడా ఇందులో పెట్టావు, సుబ్బయ్య ఆయన చివరిలో పెట్టి ఎంత అందమైన మాట. సరసిజం ఇది. సరసిజం అనే మాటకు అర్థం మారలేదు. సరసిజం అంటే పద్మం. దాని అర్థాన్ని వారు నిజానికి దానికి ఇంకా వేరే అర్థాలు చెప్పదు, అలా చెప్పాలి. పద్మం అనే అర్థంలోనే సరసిజవైరి వైరి, సరసిజవైరి వైరులను చాలా గణము చాలా గగెంచు కుచద్వయంబుతో. సరసిజం అంటే పద్మం, దానికి వైరి, పద్మానికి శత్రువు చంద్రుడు. చంద్రకిరణాలు పడగానే పద్మాలు ముడుచుకుంటాయి, సూర్యకిరణాలు పడితే వికసిస్తాయి. అందుకని సరసిజ వైరి అంటే చంద్రుడు. ఆ చంద్రుడికి మళ్ళీ వైరి.
సరసిజ వైరివైరుడను చాలగనము చాలగనుచు భుజద్వయముచు చంద్రుడికి శత్రువుడవరయా చక్రవాక పక్షుడు. అవి పొద్దున్న సూర్యుడు ఉదయించగానే చక్రవాకాల జంట జక్కవ జంట స్త్రీల వక్షద్వయాన్ని చక్రవాక పక్షులతో పోలుస్తారు. గుండ్రంగా అందంగా ఉంటాయి, ఎప్పుడూ జంటగా ఉంటాయి, రెండు ఉంటాయి. అందుకే మనకి పెళ్ళైన వాళ్ళని చూడండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళని చిలకా గోరింకలాగా సుఖంగా ఉండండి అమ్మా అంటాం. మన సినిమా కవుల్లో కొంతమందికి విశ్వనాథ్ వారు క్షమించండి, తెలియక చిలకమ్మ పిలిచింది గోరింక పలికింది అని రాసించాడు కదా. చిలకమ్మ పిలిస్తే గోరింక పలకదు, ఇంకో చిలక పలుకుతుందండి. ఇది ఏమనుకున్నాడంటే చిలక ఆడది గోరింక మగదు. ఈ చుట్టగా ఏంటంటే వర్ణసంకరం మళ్ళీ అలా ఉండదు. చిలక గోరింకలా అంటే అర్థం ఏంటంటే చిలకల జంటలాగా గోరింకల జంటలాగా, అదే అన్నమాట లెక్క. అందుకని చిలకల జంట ఎప్పుడు రెండు చిలకలు అంటే మనం బొమ్మ కొన్నా చూడండి, మీరు ప్లాస్టిక్ బొమ్మ కొన్నా చెక్క బొమ్మ కొన్నా రెండు చిలకలు ఒక కొమ్మ మీద ఉన్న బొమ్మ ఇస్తాడు మీకు, ఒక చిలక ఏమో సాధారణ. గోరింకలు అలా చిలకల జంట ఎప్పుడు విడిపోకుండా ఉంటాయి, గోరింకల జంట విడిపోకుండా ఉంటుంది. అలా చిలక గోరింకల్లా మీరు ఉండండి అనేవారు. ఇప్పుడు మనం అలాంటి మనకు అవకాశం లేదు. మన సెల్ ఫోన్లు దయ వల్ల చిలకలు లేవు, గోరింకలు లేవు, సాలీలు లేవు, పిచ్చుగూడు లేవు. పత్రికలు చూశారు కదా మీరందరూ, అన్ని మానవుల స్వార్థానికి అన్నీ బలైపోయి. తుమ్మెదలు లేవు, తూనీగలు లేవు, ఏమి లేవు. మనమే దగ్గర మిగిలిన 7 మొహాలు ఇస్తుంది. ప్రతి వాడి చేతిలో వేగ ఒకటి కాదు 2 ఫోన్లు. శ్రీ మహావిష్ణువు చక్రాలన్నా వదిలిపెడతాడు కానీ ఈ 2 ఫోన్లు వదిలిపెట్టారు. ఇలా ఎలా 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 చెవులు వాసిపోయాయి. వీటి కారణం వల్ల మీకు సాలీలు లేవు, బిజుగాడు లేవు. వాడు ఆంధ్రజ్యోతి పత్రికలు చూసుకొని మీకు మెయిన్ హెడ్డింగ్ శీర్షిక ఇది. సాలీలు లేవు, తుమ్మెదలు లేవు, చిలకలు లేవు, గోరింకలు లేవు, ఏమీ లేవండి. ఇటువంటి దౌర్భాగ్య స్థితి కదా. ఇవన్నీ ఉన్న రోజుల్లో ఆ అందాన్ని ప్రజలకు అందించడం కొప్పరపు కవుల యొక్క ఆదర్శం. అందుకని పద్యం చెప్తే చూడాలనిపిస్తుంది. సరసిజవైరివైరుడను చాలగనుచు భుజద్వయముతో, ఒక అర్థం జక్కవ పక్షులు, చక్రవాక పక్షులు, వాళ్ళని గెలిచేటువంటి వక్షద్వయాలతో. అలాగే రెండో మాట సరసిజవైరివైరిన గజాలేడు మేలకు మధ్యముతో. మళ్ళీ సరసిజం పద్మం, వైరి, పద్మానికి వైరి. ఇక్కడ చంద్రుడు కాదు, పద్మాలను నాశనం చేసేవి ఏనుగు. ఏనుగు కనుక చెరువులో ప్రవేశించింది అంటే ఒక్క తామరపు ఉండదు, మొత్తం చీచి చెన్నడుతుంది. గజేంద్ర మోక్షం కథంతా అది. గజేంద్ర మోక్షంలో ఏనుగు నీళ్లు తాగాలంటే చెరువులోకి దిగక్కల్లా గట్టు మీద నుంచుని తొండం లోపలికి పెడితే దాన్ని 5 HP మోటార్తో సమానం, మొత్తం చెరువు వచ్చేస్తుంది బయట. అది దాగవేసి నీళ్లు తాగడా ఊళ్ళు పరిస్థితి దానికి మొదలెట్టింది. ఎందుకంటే వెనకాల ఆడ ఏనుగులు ఉన్నాయి అంతకంటే. వాటి ముందు తమ ప్రతాపం చూపిద్దామని చేసింది అప్పుడు. మనం స్కూటర్ మీద ఒక్కళ్ళు వెళ్ళినప్పుడు మనం చూసేది వేరు, వెనకాల ఆడవాళ్ళు ఉంటే మన ప్రతాపాలు వేరుగా ఉంటాయి. భార్య ఉంటే ఒకలా ఉంటే, వేరే వాళ్ళు ఉంటే ఇంకా వేరుగా ఉంటాయి. ఆ వైభవాలన్నీ ఉన్నాయి. అలాగే గజేంద్రుడు కూడా మత్తెక్కి ప్రవర్తించాడు కాబట్టి వాడికి బుద్ధి చెప్పాల్సి వచ్చింది. అది చెరువులో దిగింది అంటే మొత్తం చెరువుంతా నాశనం చేస్తుంది, దాన్ని నీళ్ళ కోసం దిగక్కలేదు. ఆ ఉదాహరణ ఇక్కడ తీసుకొచ్చి వీడు సరసిజవైరి, పద్మాలను నాశనం చేసేది శత్రువు ఏనుగు. సరసిజవైరి, ఆ ఏనుగు శత్రువు సింహం. ఏనుగు కనపడత చాలు కుంభస్థలం మీదకి దూకి చీల్చి అక్కడ ముత్యాల మాంసాన్ని తింటుంది. సరసిజవైరిన గజాలెడు మేలకు మధ్యముతో. సింహం నడుముతో పోలుస్తారు స్త్రీల నడుము. ఇంటికి వెళ్ళి చూడండి, నేను చెప్పలేను, ఊరికి ఉన్న విషయం చెప్పాను. అవునా కదా, గొప్ప కవులు చెప్పారు, నేను చెప్పాను. మరి మీకు ఉన్నాయో లేదో మీరు ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఇక్కడే చూడటం ప్రారంభించకండి, పక్కన ఉన్నా సార్. సరసిజవైరిన గజాలెడు మేలకు మధ్యముతో. సింహం నడుము లాంటి నడుము కలిగిన యువతి అన్నారు. ఆడవాళ్ళ నడుముని సింహంతో ఎందుకు పోలుస్తారు అంటే, సింహం మంచి గంభీరంగా ఇలా జూలుతో అలా భయంకరంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. నడుము మాత్రం చాలా సన్నగా ఉంటుంది. స్త్రీ కూడా అలా ఉండాలని అర్థం. ఇంకొక పోల్చడంలో ఇంకొక ఉపాయం కూడా ఉంది. ఒకటి ఏమిటంటే, మన స్త్రీల నడుము మీద చేస్తే పర్వాలేదు కానీ వేరే వాళ్ళ నడుము మీద చేస్తే సింహంలా మీద పడుతుంది ఆయన, జాగ్రత్త అని చెప్పడం కోసం కూడా సింహం అంటారు. ఇక్కడ విశ్వనాథ్ వారి వచ్చి టీవీలో ఒక మాట చెప్పారు. శోభన్ బాబు గురించి సభ జరిగితే ఎవరికి తెలియని అద్భుతమైన విషయం చెప్పారు. శోభన్ బాబుకి హీరోయిన్ చూడగానే ముందు హీరోయిన్ ఇలా చూడగానే నడుము చేయేస్తాడు. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటయ్యా అని కూడా నేను అడిగాను అన్నారు ఆయన. అందుకని మన స్త్రీ అయితే పర్వాలేదు, పరస్త్రీని నడుము మీద చేసేసామనుకో అది సింహం నడుముతో సమానం మింగేస్తుంది అనమాట అని చెప్పడానికి కూడా అని ఇక్కడ సింహం అనే అర్థంలో పాడారు. మళ్ళీ సరసిజవైరిన సఖ్యములాడెడు కప్పు కొప్పుతో. వేణి జడని వర్ణిస్తున్నారు, నల్లటి శిరోజాలు కాబట్టి వాటిని వర్ణిస్తారు. ఆ జడ వేణి ఎలా ఉంది అంటే సరసిజవైరి. మళ్ళీ సరసిజం పద్మం, మళ్ళీ సరసిజం పద్మం. ఆ పద్మానికి వైరి మళ్ళీ సూర్యుడు, పద్మానికి వైరి మళ్ళీ చంద్రుడు. మళ్ళీ చంద్రుడికి వైరి రాహువు. ఆ రాహువు లాంటి జడ, రాహు ఇలా సరిగ్గా పాము ఇలా ఉంటుంది కానీ నల్లగా పొగ రంగులో, ఆ జడ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు చూద్దామన్నా మనకి దొరకవు, ఎందుకని అందరికీ కొత్తిమీర కట్టలేదు.
ఎవరికైనా ఉంటే కదా అటుబండి అయితే ఇటుబండి అయితే పొద్దున్న ఆకుకూరలో కూడా వస్తాడు చూడండి, కొత్తిమీర గోంగూర అంటారు. అవేనా కొంచెం పొడుగ్గా ఉంటాయి. కాస్త పొడుగైన ఏదైనా కనపడితే బడ్జెట్ చెబుదామని ఆ రేటుగా ప్రయత్నం చేస్తున్నాను. కనపడితే కదా నా దుడ్డు ఎలా ఉందో వారి చుట్టూ అలాగే లేదని నేను ఎడుతున్నా ఉన్నదాన్ని వాడు కత్తిరించుకోండి. ఇంకో అమ్మకాలం మొదలెట్టాడు. అందుకే రాగు ఇంత పొడుగ్గా ఇలా ఉంటుంది కాబట్టి ఆ రాగు లాంటి జుట్టు కలిగిన అమ్మాయి సరసిజగంతి వచ్చి సుమరు సాయకమోయన శుభయాత్మయ పద్మ సుగంధం కలిగినటువంటి పద్మిని జాతి స్త్రీ లాంటి అమ్మాయి సభలోకి వచ్చిందయా అని అంత అందంగా ఆ కాలంలో ఎప్పుడో 70-80 ఏళ్ల క్రితం పద్యాలలో ఎంత మాధుర్యం ఉందో కనుగొన్నాడు. ఇంకొక మాట చెబుతాను. ప్రధానంగా కొప్పరపు కవుల ప్రతిభ అంటే అది చెప్పకుండా నేను ఉండాలి. ఏదైనా ఒక ఘట్టాన్ని జీవితానికి అన్వయించి చెప్పినప్పుడే అది బాగా ప్రభావం చూపిస్తుంది మనిషి మనస్సు. వాళ్ళని ఏలూరు ప్రయాణం చేస్తుంటే వాళ్ళ దగ్గరలో దారిలో వాళ్ళకి జ్వరం వచ్చింది. ఒక చోట ఆ జ్వరం కారణంగా వాడు సుమారుగా 1 నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. అది విష జ్వరం, టైఫాయిడ్ ఫీవర్. కవికి ఏమొచ్చినా సరే అది తగ్గుతుందో తగ్గదో మనకి తెలియదు, కానీ ముందు పద్యం వస్తున్నాడు ఖచ్చితంగా. బాధ వచ్చినా అంతే, సుఖం వచ్చినా అంతే. కవి లక్షణం అది ఖచ్చితంగా. అప్పటి నుంచి ఎప్పటి వరకు కవులు అందరూ ఉంటాయి. ఇవాళ గాయమైనా గేయం వస్తుందని రాస్తారే అలా వస్తుంది. అందుకే వాళ్ళకి విషజ్వరం వచ్చి 1 నెలలు ఇబ్బంది పడ్డారనమాట. ఆ నెలనాడు అలా బాధపడుతుంటే ఏలూరులో ఉండే సాటి కవులు పండితులు ఉంటారు, శిష్యులు. వాళ్ళు ఊరుకోలేరు కదా. కొప్పరపు కవులు వచ్చి ఇక్కడ ఉన్నారు అంటే మరి కాస్త వెళ్ళి కలుద్దాం అని అనిపిస్తుంది కదా. కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళు తినగా ఉండక సరదాగా ఏమండి ఈ విషజ్వరం మీకు వచ్చింది ఏమిటండి, ఇంకా ఊళ్ళో ఎవడూ లేడా అంటే వీళ్ళని అన్నదో ఉద్దేశం అంటే వాళ్ళైతే ఏదైనా అందంగా ఓ మాట చెప్తారు, మనమైతే ఏం చేస్తామయ్యా కర్మ అంటున్నాం. అంతకంటే ఏం చెప్పలేదు. వాడు అలా కాదు, ఏదైనా మంచి మాట చెప్తారు కదా అని ఈ విషజ్వరం మీకు వచ్చింది ఏమిటంటే వాడు బహు చమత్కారంగా ఏమంటే 104-105 డిగ్రీల జ్వరంతో ఉండి ఆశువుగా చెప్పిన పద్యం అండి. మేము శివభక్తులం కాబట్టి మాకు ఈ జ్వరం వచ్చిందయ్యా. ఎవడైనా నవ్వుతాడు. శివభక్తులు అయితే ఉన్న జ్వరాలు పోవాలి, కొత్త జ్వరం రావడం ఏమిటి. దానికి వాడు ఎంత అందమైన మాట చెప్పారో చూడండి. సలలిత శీత భూమి ధరజ ప్రియ సంగమకాంక్ష, సలలిత శీత భూమి ధరజ ప్రియ సంగమకాంక్ష, సాంబుడు అగ్గళకర పాల భాగముల క్రాలెడు కాల కలాకి హవ్యవాకుల, సాంబుడు అగ్గళకర పాల భాగముల క్రాలెడు కాల కలాకి హవ్యవాకుల, చిటియం వారుగడును గ్రతభూని తదీయులము ప్రజం కలగజేయుటొప్పు, తదీయులము ప్రజం కలగజేయుటొప్పు, ప్రతికారమటంచు ఎసరిగినోయనం. వాడు చేసిన అందమైన భావన భావుకత కల్పనండి. మాకు ఈ విషజ్వరం ఎందుకు వచ్చిందో శివభక్తులు కాబట్టి వచ్చింది. మీకెందుకు వస్తుందా శివభక్తులు అయితే అని నీకు ఏం తెలుసయ్యా. శివుడు పార్వతి భార్యాభర్తలు కదా. ఒకసారి అమ్మవారేమో ఏమండి ఎంతసేపు భక్తులు, పాదాభివందనాలు, పంచులు, పళ్ళు, పారితోషికాలు, పాదాభివందనాలు, ఇదేనా సహస్రావధానంలో వేరే పనేం లేదా, కాస్త ఏకాంతంగా గడుపుదామని వీడు అందరినీ విడిపోమని ఎందుకు వచ్చిన గొడవ. ఎప్పుడు భార్యాభర్తలు ఇంతకాలమైన పెళ్ళి ఏకాంతంగా ఎప్పుడు దేవతలు రావడం, రాక్షసులు రావడం, బ్రహ్మాది దేవతలు రావడం, స్తోత్రం చదవడం, ఈ స్తోత్రం 1 గంటకే అవదు, నా మూడు నాకు దొరకడం, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని బాబు ఏకాంతంగా ఉందామని కోరింది. అంటే పాపం పరమేశ్వరుడు కూడా అడక్క అడిగింది అమ్మవారు. ఆవిడ కోరికైనా తెలుసుకోకపోతే అలాగే అందరినీ వెళ్ళిపోండి కైలాసం అందరిని పంపించాను. అప్పుడు ఆవిడ ఎందుకంటే ఒక్కసారి మీ శరీరం మీద చూసుకోండి, ఆ మెడలో పావులు ఏమిటి, మెడలో పావులు ఉండగా శృంగారం ఏమైనా బాగుంటుందా అసలు? భార్య దగ్గరికి రాగలదా? ఈ కంఠంలో ఈ మంట ఏమిటి, ఇవన్నీ ఎవడు పెట్టుకోమన్నాడు. నువ్వు కనీసం ఎల్ఐసి కూడా చేయకుండా వెళ్ళి విషం మింగేసేవా, నా బతుకేం కావాలి. వెళ్ళేటప్పుడు పైగా వెళ్ళి రావడం చెప్పడమా, నాకు ఏదో శుభకార్యం చేస్తుంది. నా మంగళసూత్రం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు బతికేవు కానీ లేకపోతే ఏమైపోవాలి అసలు. అందుకని ఓ విషయం ఇంకో నల్ల మచ్చోడు తీసుకుని తెల్లగా ఉంటాడు శివుడు, మధ్యలో నల్లటి మచ్చ, ఆ పైన ఈ పాములు ఒకటి, ఈ నుదుటి మీద మంట ఒకటి, అగ్ని నేత్రం. తీరా సరదాగా అమ్మవారితో సరదాగా చెట్టపట్టాలు వేసుకుని కూర్చున్నప్పుడు ఆ నేత్రం తెలుసుకుంటే పాములు అంటారు. అందుకని ఇవన్నీ కూడా తీసేయాలి. పాపం శివుడు పార్వతి మాటకి విలువ ఇవ్వాలి, మనం కూడా నేర్చుకోవాలి. భార్య మాటకి విలువ ఇవ్వాలి. వాడు కొంచెం సరసంగా సరదాగా ఆలోచిస్తారు. భార్యాభర్త ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. మగాడు అయ్యో సిగరెట్ కాల్చుకుంటాం, పుస్తకం చదువుకుంటున్నాం, పక్కబడుతూ సోదో వేస్తాడు. భార్య ఏమనుకుంటుంది తెలుసా, ఆ కిటికీలోంచి అవన్నీ ఆవిడకి చూపించాలి. అవి చూసావా అని ఆ వేలు పట్టుకుని చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అలా మాతో గడపాలి అంటారు. అంతకంటే ఎంతసేపు మన గొడవలు మనమే ఉంటాం. అందుకని అమ్మవారు అడిగింది కదా పాపం శివుడు వెంటనే ఆ పామును తీసి పక్కన పెట్టాడు. ఆ నుదుటి కన్ను, విషంలో కంఠంలో విషం ఇవన్నీ తీసి ఆయన మహిమ ఏదైనా చేయగలడు కదా, పక్కన పెట్టేశాడు. ఆశ్చర్యం నిజంగా మంత్రిగా ఉండగా మనం చెప్పుకోవాల్సిన మాట. పార్టీలో ఎప్పటి నుంచో సీనియారిటీగా ఉన్న ముగ్గురిని తీసేస్తే వాడు ఊరుకుంటారండి, వెంటనే అసమ్మతి
మేము ఎప్పటి నుంచి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని తీసేసి వాళ్ళ కొత్త వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే మేము ఏమైపోతాం. ఇవాళ రాజకీయం అంతా కొబ్బరి భజన ఉందే లేదు. అది సామాజిక స్పృహ అంతే కదా. అందుకని శివుడు ఈ పాముల్ని, ఈ విషాన్ని, నుదుటి మీద మంటని తీసుకెళ్ళి పక్కన ఆ 3 సమావేశం పెట్టాడు. అసమ్మతి వర్గ సమావేశం. ఢిల్లీలో ఎంపీ గారు ఇంట్లో పెడతారు సాధారణంగా. మనం ఎప్పటి నుంచి ఉంటున్నాం? పార్వతి పెళ్లి కాక ముందే ఈ పాము, పార్వతి పెళ్లి కాక ముందే ఈ అగ్నినేత్రం. మనం అప్పటి నుంచి ఉంటున్నాం పార్టీలు. ఇవాళ పార్వతి కోసం మనం తీసేసాడు. ఇవాళ అది శివుడి మీద తిరుగుబాటు చేయాలి అనుకున్నాడు. ఆ పాములు కంఠంలో మంట, కంఠంలో విషం, నుదుటి మీద మంట, ఈ 3. అప్పుడనే అవ్వడు మళ్ళీ ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, శివుడిని ఏం చేయగలం అని విషయాన్ని మింగేసిన వాడు పాములనేమో ఆభరణంగా పెట్టేసుకున్నాడు. నుదుటి మీద కన్నా ఇప్పటి వరకు తెలుసుకోలేదు. ఆయన ఆజ్ఞ ఉంటే కానీ తెలుసుకోదు. ఎంత అసమ్మతివాదులమైనా పార్టీ అధ్యక్షుడు గట్టివాడైనప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు. అందుకని అవి అనుకునే ఆయన ఏం చేయలేం కాబట్టి ఆయన అభిమానం ఉండి బాధపడదాం అనుకున్నాడు. అది శివుణ్ణి ఏమీ చేయలేక శివభక్తులమైన మమ్మల్ని వచ్చి ఆ 3 పట్టుకున్నాయి. పాము పట్టుకుంది కాబట్టి విషం వచ్చింది, మంట పట్టుకుంది కాబట్టి విద్యార్థి వచ్చింది. ఎంత ఆశ్చర్యకరమైనది. సలలిత సీత భూమిధరజ ప్రియ సంగమకాంక్ష, సలలిత సీత భూమిధరజ ప్రియ సంగమకాంక్ష, సాంబుడు అగ్గళకర పాల భాగముల గ్రాలెడు హాలకల అగి హవ్యమాకుల చెజింప, వారుగడును క్రతభూని తదీయులము ప్రజంకల జగజేయుటప్పు ప్రతికారమటంసు ఎసరేగిరోయనం. ఇది కొప్పరపు కవుల ప్రతిభ ప్రభ. చివరిగా ఒక్క మాట, అటువంటి వారికి వారసత్వం లేదు, నిజంగానే బాధపడాల్సిన కాలం. మా సోదరుడు మాస్యారం ఒక మాట అన్నాడు, ఇటువంటి వారిని చూసి మేము ఆనందిస్తున్నాము, మరి వారసుల సంగతి ఏమిటి అన్నాడు. వ్యవధాన విద్య నిలబడాలి కదా. అందుకని నేను మా 2 పిల్లల్లో ఒకరిని బెదిరించే, 2 కూర్చుని మీరు వారసులుగా తయారు కాకపోతే వేరే వారసులను సృష్టించాల్సి ఉంటుంది. అప్పటికి వాళ్ళ అమ్మకి వాళ్ళకి కూడా పెద్ద కాకొచ్చి ఒకడు తయారవుతున్నాడు. నా కోరిక మేరకు ఒకడు ఎంఏ తెలుగులో చేయలేడు, ఒకటి 3 ఏళ్ళుగా తెలుగు చదువుతున్నాడు. ఇంటిగ్రేటెడ్ ఎంఏ బేతపూర్ రామబ్రహ్మం గారి శిష్యుడుగా ఉన్నాడు. అందుకని వాడు ఏదైనా కాస్త మాట్లాడారు, ఉపన్యాసాలు, వ్యాసాలు మొదలు పెట్టాడు. ఎప్పుడైనా కాస్త మళ్ళీ దారిలోకి వస్తే వారసత్వాన్ని కొనసాగుతుంది. ఇది అంత తేలికైన వ్యవహారం కాదు. నిజానికి కవిత్వము, అవధానం అనేది పాండిత్యమైనా సంపాదిస్తే వస్తుంది, కానీ కవిత్వం అలా వచ్చేది కాదు. ప్రతిభ సహజంగా ఉండాలి. అపూర్వమైన ప్రతిభ కలిగినటువంటి వ్యక్తులు వారు. అంత అపూర్వమైనటువంటి ప్రతిభా సమన్వితులైన మూర్తి విశ్వనాథ్ వారికి పురస్కారం ఇస్తున్న సందర్భంగా వారి ప్రతిభ ప్రభ గురించి నాకు తోచినటువంటి 4 మాటలు చెప్పాను. ఈ వాక్యాల వల్ల మీకు మీ కుటుంబాల పట్ల, దేశం పట్ల, దైవం పట్ల, మన కుటుంబ సంబంధాల పట్ల, మన కవిత్వానికి ఉండే సామాజిక స్పృహ పట్ల ఏమాత్రం ప్రేమ కలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు.